హలో అండి. చాలా రోజులైంది వీడియో చేసి. అంటే లాంగ్ వీడియోస్ అన్నవి చేయడానికి టైం కుదరడం లేదండి. బట్టలు అన్నవి కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకా టైలరింగ్ అన్న తర్వాత మనకి బట్టలు కుడుతూ ఉన్నా వచ్చే వస్తూనే ఉంటాయి. అవ్వడం అన్నది ఉండదండి. ఎంత వర్క్ చేసినా అంత వర్క్ అలాగే ఉన్నట్టే ఉంటుంది. ఎవ్రీథింగ్ రోజు కూడా మనకి ఏదో ఒక పని అయితే ఉంటుంది. నేనైతే ఒకటి అనుకుంటున్నానండి, ఎక్కువగా బట్టలు అన్నవి నిల్వ ఉంచకూడదు. ఎప్పుడు మట్టుకి అంటే చాలా మట్టుకి అయితే క్లీన్ చేసేయాలి అని అనుకుంటున్నాను. ఎంత అనుకున్నా కానీ నేను టయానికైతే కస్టమర్కి అప్పచెప్పలేకపోతున్నానండి. అంటే నాకు కూడా అప్పుడప్పుడు రెస్ట్ కావాలన్నప్పుడు 2 డేస్ నేను అలా పక్కన పెట్టేశానంటే బట్టలు అనేవి ఎక్కువైపోతున్నాయి అన్నమాట. అలాగే ఇప్పుడు కూడా నేను వీడియోస్కి కూడా అంత త్వరగా వీడియోస్ అప్పుడైతే కొంచెం ఎక్కువగానే తీసి పెట్టేసుకునేదాన్నండి. ఇప్పుడైతే అస్సలు నాకు టైం కుదరడం లేదు. ఇంకా టైలరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్లా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు యూట్యూబ్కి ఏదో పెట్టాలి, ఇంక నేను చేసుకున్న వర్క్లో ఏదో ఒక వీడియో అన్నా షేర్ చేయాలి అని అనిపించినా కానీ వీడియో తీయడం, దాన్ని ఎడిటింగ్ చేయడం చాలా టైము ప్రాసెస్ అన్నది ఎక్కువ పడుతుంది. చూడడానికి సింపుల్ అనుకుంటారు చాలామంది, కానీ వీడియో తీయడమే ఒక పని అనుకుంటే దాన్ని ఎడిటింగ్ చేయడం ఇంకొక పని. ఇవన్నీ టైంలో నాకైతే 2-3 బ్లౌజెస్ అయిపోతాయి అన్నమాట. అలా ఉంటుంది. నేను టైం ఒకేలా మేనేజ్ చేయగలిగితే చేసేయగలను, కానీ నాకైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదులేండి ప్రస్తుతానికైతే. ఇంకా వచ్చిన బట్టలు ఎలాగైనా సరే టయానికి కస్టమర్కి అప్పచెప్పామనుకోండి, మనకి భారం తగ్గుతుంది కదండి. మనం బట్టలు అన్నవి ఇంకా స్టాక్ ఉంచుకోకుండా అప్పచెప్పుతారు అన్నట్టుగా నేను ఇంకా వీడియోస్ కూడా తీయకుండా ఈ పని మీద ఉంటున్నాను అన్నమాట. ఇంకా చాలా బ్లౌజెస్ అయితే ఉన్నాయి. నేనైతే హెవీగా అయితే ఏం కుట్టలేనండి. ఎందుకంటే నా మిషన్ అన్నది కొంచెం చిన్నది. ఎప్పుడుదో అన్నమాట మిషను. కొంచెం మొన్నే బాగు చేయించాను. అన్నీ బాగానే ఉన్నా చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి మిషన్లో. అయితే చాలా నాకు అసలు కంఫర్టే ఉండదన్నమాట. బట్టలు అయితే నేను గట్టిగా కుడితే 2 బ్లౌజెస్ కన్నా ఎక్కువ కుట్టలేను. ఎందుకంటే ఇది మిషన్ అన్నది సహకరించదు నాకు. మిషన్ సహకరిస్తే బహుశా నేను ఇంకా ఎక్కువ కుట్టేదాన్నేమో అని అనుకుంటున్నాను. కానీ ప్రస్తుతానికి చూడండి, నాకు చూదిలో దారం అయితే తెగిపోతుంది. ఎందుకు అవుతుంది ఇలా అన్నది నాకు అర్థం కాలేదు. చాలా మట్టుకు చెక్ చేశాను, ఇప్పాను, ఆయిలింగ్ చేయించాను మొన్నే, సెట్టింగ్స్ అన్నీ మార్పించినా సరే కానీ ఈ ప్రాబ్లం అన్నది పోలేదన్నమాట. మరొకసారి అయితే పట్టుకెళ్ళాలి. అయితే మనకి ఇంకా ఖాళీ అన్నది లేదులేండి. అందుకని ఇంకా జాయిగా నేను కొంచెం టైం తీసుకుని బ్లౌజెస్ అన్నవి కంప్లీట్ చేసేసి చెప్పేసిన తర్వాత వెళ్ళాలండి. మళ్ళీ ఒకసారి అయితే పట్టుకెళ్ళాలి. ఇంకా టైలరింగ్కి అసలైంది మిషన్ అన్నది మనకి కంఫర్ట్ ఉందనుకోండి, ఎన్ని బ్లౌజెస్ అయినా కుట్టగలుగుతాము. నాకైతే అస్సలు మిషన్ అన్నది అసలు కంఫర్టే ఉండదన్నమాట. ఏదో ఒక సమస్య అయితే కనబడుతూనే ఉంటుంది. ఇంకేముందండి, చేసే వర్క్ని వదిలేలేక కొంచెం ఆ సమస్య ఉన్నా కానీ నేను అవేం పట్టించుకోకుండా వర్క్ అనేది కంప్లీట్ చేయాలనేసి అనుకుంటున్నాను అనమాట. అందుకని నేను ఒక 2 బ్లౌజులు తప్ప ఎక్కువ కుట్టలేకపోతున్నాను. అందుకని నాకు బట్టలు అనేవి కొంచెం ఎక్కువ ఉండిపోవడం వల్ల వీడియోస్ కూడా అంత ఇంపార్టెంట్గా అయితే ఏం తీయడం లేదులేండి. ఎందుకంటే ఇంకా ఈ బ్లౌజెస్ అనేవి కుట్టుకునేటప్పుడు అయితే ఇంకా ఏదో చిన్న వీడియో అన్నది మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను తప్ప నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. సరే, ఇంక బ్లౌజ్ అన్నది హ్యాండ్కి అయితే డబుల్ టిచ్ చేస్తున్నానండి. ఎందుకంటే దీనికి గమ్ము పెట్టడానికి ఉండదు. మనకి ఖర్చులకి ముక్క వేయాలి కదండి. అంటే క్లాత్ పడుతుంది కదా, ఆ క్లాత్ పట్టేటప్పుడు గమ్ము పెట్టడానికి కుదరదండి. అన్ని ఖర్చులు మనకి ఎక్స్ట్రా క్లాత్ అన్నది కలిపిన తర్వాత జాయింట్ చేయాలి కాబట్టి ఇంక నేను ఎదురు భాగం వెనకాల భాగానికి అయితే గమ్ము పెట్టి పక్కన పెట్టాను. ఈ హ్యాండ్లు అన్నది అలా గమ్ము పెట్టడానికి కుదరదు కాబట్టి దీనికి కంపల్సరీగా టిచ్చింగ్ అనేది పడుతుంది అన్నమాట. ఇంక ఇది రెడీ అవుతే మనకి కుట్టడం ఈజీయే. ఓకేనండి.